నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి. ఇందులో ఒకరు నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇది. కానీ ఎవరు అని నేను చెప్పలా, జిల్లాకు సంబంధించిన ఒక నేత వాళ్ళ తరపున నుంచి వచ్చి నా దగ్గర తీసుకున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను పసుపులేటి సురేష్ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. 1 year బ్యాక్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరు అతను నా దగ్గర నుంచి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో కొన్ని కేసులు ఉన్నాయి పైన, అవి మీరు చేసినారా లేకపోతే కిరణ్ రాయలు చేయించినారు? నా పైన ఏం లేవండి. అవి కూడా అన్ని నా పైన ఉండుంటే నేను ఒక రోజులో నేను బయట రాను కదా. నా పైన నిజంగానే నేను వెనక్కి తగ్గుతున్నానని నేను చెప్పలేదండి. నేను ఇప్పుడు కూడా నాకేదైతే కావాలో దానికోసం నా ఫైట్ అనేది ఆగదు. నాకు వచ్చేంత వరకు నేను అది సెటిల్ చేసుకుంటాం. కానీ నేను అడుగుతున్నది నన్ను యూజ్ చేసుకొని రాజకీయంగా వద్దు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను యూజ్ చేసుకొని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు నాకు అప్పుడు చెప్పిన మాట కూడా ఏమంటే ఇంక ఇవేం బయట రావని చెప్పారు నాకు వాళ్ళు. నేను ఈరోజు చెప్పడానికి కారణం కూడా అదే, ఇంకేం మా దగ్గర లేవు రావని చెప్పి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏవైతే మీడియాలో చూపెట్టానో ఆ తర్వాత అవి మాత్రమే నేను మీకు చూపెట్టినవి. నాకు ఆ విషయం కూడా చెప్పాలంటే బాలా సార్ నాకు పార్టీకి సంబంధించిన అతను నాకు ఎక్కడా తెలియదు. సార్తో నేను మాట్లాడినప్పుడు కూడా మాకు గ్రూప్ ఉంది, గ్రూప్ ద్వారా నేను వచ్చానమ్మా, నేను న్యాయం చేయడానికే చూస్తున్నానని చెప్పి నాకు చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఈ రోజు వరకు కూడా పార్టీలు వాళ్ళు వీళ్ళు అనేది నాకు తెలియదు. ఆ రోజు నేనైతే అడిగాను, ఎప్పుడు ఎలక్షన్ ముందు నేను అడిగాను నాకు ఇలా మనీ రావాలి అంటే వాళ్ళే నీ దగ్గర ఉండే మాకు ఇవ్వు, మేము మనీ తీస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అవునండి. అంతే. వ్యాపారాలపైన కూడా కామెంట్స్ చేశారు, వస్త్రానికి సంబంధించి చెన్నైలో తీసుకొస్తారని, లేకపోతే టికెట్లు వ్యవహారాలకు సంబంధించి. సో అవన్నీ కూడా మీరు మాట్లాడారా లేకపోతే అవన్నీ వాస్తవం? వాస్తవం అనేది నాకు చెప్పింది వాళ్ళేనండి. మీరే నేరుగా వెళ్ళి పట్టు చీర అయితే నేను తీసుకున్నాను, వెళ్ళి తీసుకున్నారు, ఇంట్లో రెడీ చేసి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. నేను పట్టు చీర తీసుకున్నప్పుడు అయితే పట్టు చీర తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టింది నేను చూడలేదు. కానీ పట్టు చీర తీసుకొని ఇలా వచ్చారంటే నాకు వాళ్ళు చెప్పిందండి, ఆ చీర తీసుకొని వచ్చి ఇలా సేల్ చేస్తారని నాకు చెప్పారు. రాజకీయ ఒత్తిడి ఏమీ నా పైన లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సెక్రటరీ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నారు, అపాయింట్మెంట్ కావాలని చెప్పారు అని చెప్పి. నేను అది కూడా ఇంకా ఏది వద్దు అనుకోనే ఫుల్ స్టాప్ చేయాలనేసి నేను వచ్చాను. నేను మీకు చెప్తున్నాను సార్, నేను ఒక 2 వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో. నేను ఇన్ని రోజులు నేను చూడలేదు వాటిని. ఎలా మాట్లాడారంటే ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడతారు అనేది నాకు అంతవరకు కూడా తెలియదు. నాకు నేను చెప్తున్నాను కదా సార్, నా పిల్లలు దేనికి ఇప్పటికే చాలా కోల్పోయాం. మేము సమాజంలో ఏం కోల్పోయామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా బాధలు భరించలేకుండా నేను బయట వచ్చాను. ఆ బయట వచ్చిన దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళాయి. అవి అతను ఆవేశంలో చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నిటికి బట్ కానీ ఒక వ్యక్తికి ఎక్కువ రాజకీయంగా వ్యక్తిగతంగా అతనికి చాలా నష్టం జరిగిపోయింది. అంటే మీ వాదన నిజం కావచ్చు, అదంతా వేరే విషయం. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నేను ఎవరో చెప్తే నేను చేయలేదండి, నా ఫైట్ నేను చేశాను. అందులో నా దాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారంటే దానికి నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నేను ట్రోల్ చేస్తుంటే మీరు నన్ను అడగాలి. నేను ట్రోల్ చేస్తుంటే ఇప్పుడు నేను 2 పైన కేసు పెట్టాను.
యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పైన. వాళ్ళు చాలా దారుణంగా నా గురించి ఏం తెలుసని వాళ్ళు మాట్లాడారు, అంత కిరాతకంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానివల్ల అవన్నీ నేను భరించలేకుండా హాస్పిటలైజ్ అయ్యాను. హ్యాండ్ కట్ చేసుకున్నాను, బ్లడ్ అంతా పోయింది, హాస్పిటలైజ్ అయ్యాను. నా పిల్లలు అక్కడితో డెసిషన్ తీసుకున్నారు వద్దు అని చెప్పి, వద్దు నువ్వన్నా ఉండు మాకు వద్దు ఇవన్నీ అని చెప్పి. సో ఇంకా దీన్ని మీడియాకు ఇంకా దేదో వద్దు అని డెసిషన్ తీసుకున్నాను. పెన్డ్రైవ్ గురించి మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు అని చెప్పి కర్నూలు రాజేష్ నిజమంటారా కాదంటారా? అది కూడా నాకు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. మీకు అంటే వాళ్ళు చెప్పింది మీరు నాకు మీ సమస్యని మీరే తగ్గించారు, పార్టీ పరంగా మీరే కాదు. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, నాకు ఎప్పుడైతే మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయిస్తాము అని చెప్పారో అప్పుడే నాకు ఇవన్నీ వాళ్ళు చెప్పారు. నాకు ఇలా సంబంధం చాలా ఉన్నాయి, సో అందుకే అతన్ని ఏం అనరు అని చెప్పి నాకు అప్పుడే వాళ్ళు క్లియర్గా చెప్పారు. నాకు నేను అదే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రక్రియ నా దగ్గర ఉంది అన్న పలుమార్లు చెప్పాడు, నన్ను ఇలాగే బెదిరించాడు మీరే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు బెదిరించడం అనేది అయితే చేశారండి, అది వాస్తవం. చాలాసార్లు బెదిరింపులు, ఎందుకంటే మీరు ఆడియో కాల్స్ విన్నారు మీరు అందరూ, బెదిరింపులు అయితే చాలాసార్లు చేశాడు. దాన్ని నేను కాదు, నేను ఎక్కడా చెప్పట్లేదు. కానీ నేను చెప్తున్నది ఏమంటే, నా దీనికోసం నేనైతే ఫైట్ అయితే ఆగను, కానీ నన్ను పొలిటికల్ దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దండి అని మాత్రమే చెప్తున్నాను నేను. అంతే. లేదండి. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను, ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చాయో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు